నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని గారు టీడీపీలో చేరిక ప్రక్రియ ముగిసింది. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆళ్ల నాని గారు. మరి ఆళ్ల నాని గారితో పాటు కొత్త ట్విస్ట్ ఏంటంటే, ఆళ్ల నాని గారితో పాటు ఆయన కుమారుడు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కలవడం, కరచలనం తీసుకోవడం, ముఖ్యమంత్రి గారికి ఆళ్ల నాని గారు కుమారుడిని పరిచయం చేసే కార్యక్రమం, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వీడియోల్లో కనిపిస్తుంది. మరి ఇప్పటికే ఆళ్ల నాని గారు 3 సార్లు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు, డిప్యూటీ సీఎం చేశారు. ఇక రాజకీయాలపై ఆసక్తి ఉందా లేదా, ఎన్నికలలో పోటీ చేస్తారా లేదా అనే మీమాంస ప్రజల్లో కొట్టుమిట్టాడుతుంటే, ఎవరు ఊహించిన విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆళ్ల నాని గారు వారసుడు ప్రత్యక్షం అవడం ఇప్పుడు రాజకీయ చర్చకి దారితీస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులు, సీనియర్ రాజకీయ పార్టీల నాయకులు, అన్ని పార్టీల్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, ఆయన కుమారుడు చింతకాయల విజయ్, అలాగే బొత్స సత్యనారాయణ గారు తన కుమారుడు సందీప్, అదేవిధంగా టీడీపీలో చాలామంది కీలకమైన నాయకులు జ్యోతుల్ నెహ్రూ గారు కానీ, అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి కుమారుడు నారా లోకేష్ గారు రాజకీయాల్లో అడుగుపెట్టారు. యువ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పాదయాత్ర చేశారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క వారసుడు నారా లోకేష్ గారు అనేది రాజకీయాల్లో అందరికీ తెలిసిన విషయం. అలాగే వీళ్ళ చాలామంది సీనియర్స్ వారి వారి కుమారుల్ని, అదేవిధంగా ప్రకాశం జిల్లా చీరాల ఒంగోలు ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన కరణం బలరాం కృష్ణమూర్తి గారు, వారి కుమారుడు వెంకటేష్, ఇట్లా చాలామంది సీనియర్ నాయకులు తన కుమారుల్ని రాజకీయ వారసులుగా అప్పుడే ప్రకటించి రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారు. మరి ఇప్పటివరకు ఏలూరులో రాజకీయ వారసులు అంటూ అన్ని రాజకీయ పార్టీలకి ఎవరు ఇంకా బయటికి రాలేదు. కానీ ప్రస్తుతం ఏలూరు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మరి నిన్ననే టీడీపీలో జాయిన్ అయిన ఆళ్ల నాని గారు తన కుమారుణ్ణి చంద్రబాబు గారి దగ్గర పరిచయం చేయటం, మరి చంద్రబాబు గారి దగ్గర ప్రత్యక్షం అవటం, ఇది హాట్ కామెంట్గా మారింది. మరి ప్రస్తుతం రాజకీయాల్లో మరి ఆళ్ల నాని గారు దాదాపుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. కాబట్టి ఇక రానున్న రోజుల్లో అంటే 2029లో జరిగే ఎన్నికలలో యువతరానికే ప్రాధాన్యత ఉంటుందనేది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా చాలా పదే చాలా సందర్భాల్లో కూడా పార్టీ మీటింగ్లో కూడా చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. అంటే యువ నాయకుల్ని, యువకుల్ని ప్రోత్సహించాలి రాజకీయాల్లో. అదేవిధంగా సీనియర్ రాజకీయ నాయకుల కుమారులు వారసులుగా వస్తే సమర్థులైతే ప్రోత్సహించాలనేది పార్టీ నిర్ణయంగా చాలా సందర్భాల్లో అర్థమైంది. మరి ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులు తన కుమారుల్ని రాజకీయ వారసులుగా తీసుకొచ్చి చాలామంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, మంత్రులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. మరి ప్రస్తుతం ఏలూరు ఎంపీగా ఉన్న పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు కూడా, మరి వాళ్ళ తండ్రి పుట్ట సుధాకర్ యాదవ్ గారు, వారు టీటీడీ చైర్మన్గా, అదేవిధంగా కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి కుమారుడు ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు. ఇట్లా రాజకీయ కుటుంబాల నుండి రాజకీయ వారసులు, యువ నాయకులు రంగంలో దిగారు ఆల్రెడీ. మరి ఇప్పుడు ఆళ్ల నాని గారి కుమారుడు కూడా భవిష్యత్ రాజకీయాల్లో ఆళ్ల నాని గారి యొక్క వారసుడిగా ఉండబోతున్నారంటే జనం కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి పరిచయ కార్యక్రమం చూసిన తర్వాత తీరు చూస్తే భవిష్యత్తులో ఆళ్ల నాని గారు రాజకీయ వారసుడని కూడా చర్చ స్టార్ట్ అయింది.
మరి దీనికంటే ముందు 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూడా ఆళ్ల నాని గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అప్పుడు నామినేషన్ ప్రక్రియ కొనసాగే కార్యక్రమంలో నామినేషన్కి ఏలూరులోని తన ఇంటి దగ్గర నుంచి ఏలూరు తహసీల్దార్ కార్యాలయానికి బయలుదేరినప్పుడు కూడా ఆళ్ల నాని గారితో పాటే మరి ఆళ్ల నాని గారి కుమారుడు కూడా అడుగులో అడుగేసి నామినేషన్ స్టార్ట్ అయిన దగ్గరుండి పూర్తయ్యే వరకు వాళ్ళ తండ్రితోనే మరి ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా రిటర్నింగ్ అధికారి దగ్గర నామినేషన్ దాఖలు చేసేటప్పుడు కూడా ఆళ్ల నాని గారితో పాటే తన కుమారుడు కూడా పక్కనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆళ్ల నాని గారు టీడీపీలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా మరి తన కుమారుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేయటం, అక్కడే ఉండడం, మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ అబ్బాయి పైన భుజం మీద చేసి యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతులు మీలాంటి యువత రాజకీయాల్లో ఉండాలి లేదా లేకపోతే ఎలాగనే దాని మీద రాజకీయాలు ఉండాలో లేదా అన్నారో తెలియదు, కానీ ఒక యువకులు విద్యావంతులు ఈ సమాజానికి అవసరం అన్నట్టుగా మరి ఆళ్ల నాని గారు కుమారుడు భుజమే చేసి వ్యవహరించిన తీరు మరి ఇవాళ రాష్ట్రంలో చర్చగా మారింది. ముఖ్యంగా ఏలూరు, గోదావరి జిల్లాలో కూడా చర్చాంశనీయమైంది. అంటే భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, జమిలీ జరిగినా, సార్వత్రిక ఎన్నికలు జరిగినా 29లో ఒకవేళ డీలిమిటేషన్ ప్రక్రియ 2026లో జరిగితే ఖచ్చితంగా నియోజకవర్గాలు చిన్న నియోజకవర్గాలు అవుతాయి, ఏలూరు 2 నియోజకవర్గాలు అవుతాయి, అట్లా ఏలూరు పార్లమెంట్లో 2 నియోజకవర్గాలు అవుతాయి. కాబట్టి ఆ 2 నియోజకవర్గాలు ఏలూరు కూడా ఉన్న ఒక నియోజకవర్గం 2గా విడిపోతుంది. అర్బన్ ఒకటి అవుతుందా, రూరల్ ఒకటి అవుతుందా, లేదా రూరల్లో 1 టౌన్ ఒకటి అవుతుందా, 2 టౌన్ ఒకటి అవుతుందో తెలియదు, కానీ 2 నియోజకవర్గాలు అయితే అవటం డీలిమిటేషన్ అనుకున్న లక్ష్యంగా పూర్తయితే మాత్రం 2 నియోజకవర్గాలు సార్వత్రిక ఎన్నికలకి సిద్ధమయ్యే అవకాశం లేకపోలేదు. మరి ముందు చూపుతోనే మరి ఆళ్ల నాని గారు తన కుమారుడిని రాజకీయ అరంగేట్రం చేయడానికి, రాజకీయ వారసుడిగా ప్రకటించడానికి మరి ఇప్పటి నుండే అడుగులు వేస్తున్నారంటే అవుననే సమాధానం ప్రజల్లో కనిపిస్తుంది. మరి ఇకపై జరిగే అన్ని కార్యక్రమాల్లో ఆళ్ల నాని గారితో పాటు తన కుమారుడు కూడా భాగస్వామ్యం అవుతారా, లేకపోతే తన కుమారుడు కూడా యువ నాయకుడిగా టీడీపీలో అతను కూడా ఒక నాయకుడిగా ఎదగడానికి మార్గాలన్నీ కూడా సుగమం చేసుకుంటున్నారంటే జనం అప్పుడే స్టార్ట్ చేశారు. భవిష్యత్ యువ నాయకుడు టీడీపీలో మరి ఆళ్ల నాని గారు తన రాజకీయ వారసును కూడా అప్పుడే అరంగేట్రం చేశారని కూడా ఏలూరులో ప్రజానికం కోడెక్కి వస్తున్నారు. 2 నియోజకవర్గాలు అయితే ఖచ్చితంగా మరి 2 నియోజకవర్గాలకి టీడీపీ తరఫున కూడా 2 అభ్యర్థులు ఉంటారు. కాబట్టి మరి ఆ విధంగానే అభ్యర్థులు ఎవరెవరు ఉంటారు, పార్టీ ఎలా నిర్ణయిస్తుంది అనేది అప్పుడున్న పరిస్థితులు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆళ్ల నాని గారు వారసుడు దాదాపుగా రాజకీయ అరంగేట్రం చేసినట్లే. మరి ముఖ్యమంత్రి గారు కలిసిన తర్వాత మరి ఆ వాతావరణం చూసిన తర్వాత ఖచ్చితంగా నాని గారు వారసుడు యువ నాయకుడు రాజకీయాల్లో చురుగ్గా ఉండే అవకాశం, రానున్న రోజుల్లో ఉండే అవకాశం తప్పనిసరిగా ఉంటుందనేది చర్చ నడుస్తుంది ప్రజానీకంలో. మరి దీనిపైన క్లారిటీ రావాలంటే మరి ఆళ్ల నాని గారు ఇప్పుడు కూడా సహజంగా వివరణలు ఇవ్వడానికి ఇప్పుడు కూడా ఆసక్తి చూపరు. రాజకీయ పరంగా దగ్గరగా చూస్తున్న ప్రజానీకానికి అర్థమైన వ్యవహార శైలి. కానీ సమాజంలో రాజకీయ విశ్లేషకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ప్రజలు కానీ చాలా సూక్ష్మంగా గ్రహిస్తుంటారు. కాబట్టి ఆళ్ల నాని గారు తన కుమారుని కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పరిచయం చేసి దగ్గరుండి మాట్లాడించారు. కాబట్టి భవిష్యత్తు ఆళ్ల నాని గారు రాజకీయ వారసుడిగా తన కుమారుడు అనేది చెప్పకనే చెప్పారనేది ఏలూరులో చర్చ నడుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి వ్యవహార శైలి ఆళ్ల నాని గారు చేస్తారు, లేకపోతే వారి కుమారుడిని ఏ విధంగా రాజకీయాల్లో పెట్టాలని ఆలోచన ఉంటే మరి ఎలాంటి అడుగులు వేపిస్తారనేది చూడాలి. మరి థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం
మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.